హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజిల్. పివి సునీల్ కుమార్ ఒక వివాదాస్పద ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. అంతేకాకుండా ఈ నెలాఖరుకే రిటైర్డ్ కాబోతున్న డీజీ స్థాయి అధికారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ కాలంలో సిఐడి చీఫ్గా పనిచేస్తూ అనేక అక్రమ కేసులు, అనేకమైనటువంటి నిర్బంధాలు చేశారని ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రధానంగా నాటి ఎంపీ, వైసీపీ ప్రభుత్వం ఉండగానే ఎంపీగా, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి ఒక కస్టోడియల్ కేసులో ప్రధాన నిందితుడిగా A1గా ఈ పివి సునీల్ కుమార్ గారు ఉన్నారు. సస్పెండ్ అయితే చేశారు కానీ ఆయన ఆ కేసులోనే సస్పెండ్ అయ్యారు. ఆయన సస్పెండ్ అయినా కూడా పోలీస్ శాఖలో ఉన్నట్లు, ప్రభుత్వ ఉద్యోగిగానే ఉండి ఆయన ఒక రాజకీయ సభలు, ఒక మతపరమైనటువంటి విషయాల మీద పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అప్పట్లో ఒక దుమారమే రేగింది ఆ విషయాల గురించి. ఈ రాష్ట్రంలో ఏ కులాల వారు కలిస్తే ఎవరు సీఎం అవుతారు, మీరు సీఎంగా ఉండండి, మాకు డిప్యూటీ సీఎం ఇవ్వండి అనే విధంగా కూడా ఆయన కొన్ని సభల్లో ప్రసంగాలు చేయడం జరిగింది. సో అయితే అంతేకాకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఇలాంటి రాజకీయమైనటువంటి ప్రసంగాలు చేయడం కరెక్ట్ కాదు, ఈయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదేంటి, ఆయన సస్పెండ్ అయినా కూడా అరెస్ట్ చేయడం లేదేంటి అని కూడా ఎన్నో సందర్భాల్లో రఘురామకృష్ణంరాజు గారు మీడియా ముఖంగా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది ఎన్నో విధాలుగా. కానీ ఆయన ఈ నెలాఖరికి రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. ఆయన మీద ఎటువంటి విచారణ కూడా కంప్లీట్ అవ్వలేదు అని ఇంకా రఘురామకృష్ణంరాజు గారు అసంపూర్తిగానే ఉన్నారు. ఈ రగడంతా ఒక ఎత్తు అయితే, రీసెంట్గా ఒక పోస్టుల వార్ అయితే నడుస్తోంది. ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారి కుమారులు జీవి శ్రీరాజ్ గారికి విషయంలో, అలాగే ఈ పివి సునీల్ గారికి విషయంలో ఒక పోస్టుల పర్వం, పోస్టుల యుద్ధం కొనసాగుతుంది. రీసెంట్గానే కొన్ని గంటల ముందే పివి సునీల్ గారు మరి హర్ష కుమార్ గారి కుమారులైనటువంటి శ్రీరాజ్ గారి మీద ఒక సెన్సేషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు. దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఈరోజు ఈ విషయాల గురించి, అసలు ఈ శ్రీరాజ్ గారికి పివి సునీల్ గారికి ఉన్న వైరం ఏంటి, ఎందుకు ఈ ట్వీట్ల యుద్ధం నడుస్తుంది అనే విషయం మనం తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం జీవి శ్రీరాజ్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్స్ హానర్ అండి, చెప్పండి. సార్, పివి సునీల్ గారికి మీకు మధ్య ట్వీట్ల వార్, పోస్టుల వార్ నడుస్తోంది. మీకు ఆయనకి మధ్య గొడవ ఏంటి, ఈ పోస్టులు ఏంటి, ఈ వార్లు ఏంటి, ఫైట్లు ఏంటి? అసలు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దెర్ ఈస్ నో వార్. పివి సునీల్ కుమార్ గారు అనే ఐపీఎస్ ఆఫీసర్, దళిత జాతిలో ఎవరైతే ఉన్నారో, ఈజ్ అ నైస్ జెంటిల్మెన్. కానీ మరి లాస్ట్ 48 hours నుంచి మరి ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో తెలీదు. అన్ఫార్చునేట్ పోస్టింగ్స్ ఆయన చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫేస్బుక్ అకౌంట్ లో పెట్టుకున్నారు, నేను బీజేపీ మీటింగ్లకి వెళ్తున్నాను, బీజేపీ సభలకు వెళ్తున్నాను, అండ్ ఆర్ఎస్ఎస్ మీటింగ్లకి వెళ్తున్నాను, ఆర్ఎస్ఎస్ సభలకు వెళ్తున్నాను, సారీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను కుర్చీ వేశారు, దండేశారు, అక్షంతలు చల్లారు, షాల్ కప్పారు, పట్టుబడులు పెట్టారు, ఇవన్నీ బోల్డ్ చెప్తున్నారు. ఈ అంబేద్కర్ వర్గానికి ఈ ఆర్ఎస్ఎస్ మీటింగ్లకి అసలు సంబంధం లేదు కదా సార్? మా ఫాదరు దీన్ని ఫేస్బుక్ లో ఖండించారు. అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి పెట్టుకొని మీరు ఆర్ఎస్ఎస్ మీటింగ్లకి వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా సునీల్ కుమార్ గారు అని చెప్పి ఆయన వెంటనే హర్ష్ కుమార్ గారికి రిప్లై ఇచ్చుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ అ కన్స్ట్రక్టివ్ ఆర్గ్యుమెంట్, దట్ వుడ్ హ్యావ్ టేకెన్ ప్లేస్ అ కన్స్ట్రక్టివ్ డిబేట్. కానీ మరి ఏం సాతాన్ శోధన ఆయన మీద వచ్చిందో తెలియదు. కానీ అక్కడ జరిగినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయన ఇలాగా నా మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫేక్ కేసు పెట్టించారో ఆ కేసుని రీపోస్ట్ చేశారు. వెంటనే నాకు బ్యాక్ జరిగిన ఈ కేసు సార్, ఇది మోర్ దెన్ 7 years, ఐ థింక్ మోర్ దెన్ 4 years 7 years ఏదో నాకు గుర్తులేదు. 2024 25 ఇప్పుడు ఇట్స్ ఫేక్ కేస్.
which is also under quash consideration by the High Court of Andhra Pradesh, which is in stay. ఇప్పుడు అసలు ఈయన మాట్లాడినట్టు టాపిక్ ఏంటి, ఆయన చేస్తున్నటువంటి అది కూడా అంబేద్కర్ ఇండియా మిషన్. అంబేద్కర్ గారి పేరు పెట్టుకుని ఈయన పోస్టింగ్లు సంపాదించుకున్నాడు, లేకపోతే అక్రమాస్తులు పెట్టుకున్నాడు, లేకపోతే ఇంకో ప్రాక్టీస్ ఏదో చేస్తున్నాడు. సర్లే మన జాతి బిడ్డే కదా, ఏదో బాగుపడుతున్నాడు అని వదిలేస్తాం. కానీ అదే అంబేద్కర్ ఇండియా మిషన్ తో ఆయన చేసినటువంటి చర్య చూడండి. దళిత పంచాయతీ, ప్రతి దళిత వాడిని పంచాయతీ చేయాలంటే మేమందరం లేచి నించుని చప్పట్లు కొడితే, ఈ రోజున ఆర్ఎస్ఎస్ బీజేపీ గురించి క్వశ్చన్ చేసేటప్పటికి నా మీద వచ్చినటువంటి ఒక ఫేక్ న్యూస్ ని అతను పర్సనల్ అకౌంట్ లో కూడా కాదండి, అంబేద్కర్ ఇండియా మిషన్ అనే అకౌంట్ నుంచి సర్క్యులేట్ చేయడం మొదలు పెట్టాడు. ఇమీడియట్ గా ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్ దట్ ది జెంటిల్మెన్ ఈస్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. అండ్ ఇమీడియట్ గా మరి మేము వీఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ ఫ్యామిలీ, మేము గాజులు దొడుకుని కూర్చోం కదండి, ఆటోమేటిక్ గా మేము చేయాల్సినటువంటి. సార్ కొన్ని గంటల ముందే ఆయన ఒక పోస్ట్ చేయడం చూసాం. రఘురామకృష్ణంరాజు గారికి సపోర్ట్గా మీరు వెనకుండి ఒక నీడలా ఆయన మీద దాడి చేస్తున్నారు, పోస్టుల దాడి చేస్తున్నారు అనే విధంగా ఆయన పోస్ట్ పెట్టారు. దీనిపై మీ స్పందన ఏంటి? మేడం, మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆయన ఒక సైకాట్రిస్ట్ కి చూపించుకుంటే మంచిది. ఇప్పుడు తప్పుని తప్పే అంటాం, నిజాన్ని నిజమే అంటాం. తప్పుని ఆయన మనకొలపోడు కదా అని సమర్థించాం. అలాగైతే మేమందరం అంబేద్కర్ గారు వారసులు అవ్వం. చూడండి, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇఫ్ పివి సునీల్ కుమార్ హ్యాస్ డన్ అ మిస్టేక్, he is equally before law. If RRR has made a mistake, ఆయన కూడా చట్టం ముందు నిలబడాల్సినటువంటి వ్యక్తే. ఇప్పుడు చట్టం ఏమి పివి సునీల్ కుమార్ గారికి చుట్టమైపోదు, లేదంటే రఘురామకృష్ణ గారికి చుట్టమైపోదు. మనందరికి మీరు ఇందాక మరి చుట్టం కానప్పుడు, సరే వన్ థింగ్, చుట్టం కానప్పుడు ఆయన మీద ఏవైతే ఈ రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ కేసులో A1గా ఉన్నారు, ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన కొన్ని కేసుల విషయంలో కానివ్వండి, విచారణ విషయంలో కానివ్వండి, చాలా ఆరోపణలు ఎదుర్కొని ఉన్నారు. అయినా ఆయన సస్పెండ్లో ఉండి కూడా ఒక పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఎన్నో సభలు, అలాగే పొలిటికల్ మీటింగ్స్లో ఆయన ఎవరెవరు ఏ కులాల వాళ్ళు కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, సీఎం పదవిలో మీరుండండి, డిప్యూటీ సీఎం పదవి నాకు ఇవ్వండి అనే విధంగా ఆయన ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సభల్లో మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాము. చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఒక రగడ నడిచింది. మరి దాన్ని ఏమనుకోవచ్చు అంటారు? యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఈ నెలాఖరులో ఆయన రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. ఆయన సస్పెండ్ అయ్యారు కానీ అరెస్ట్ ఎక్కడ సార్? See, that is what unnecessary usage of power ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ డిపార్ట్మెంట్ లోనే డిసిప్లినరీ యాక్టివిటీస్ ఉంటాయి, విచ్ ఇస్ సస్పెన్షన్. అవన్నీ మీరు ఆరోపణలు అంటున్నారు, అవి ఆరోపణలు కాదు, అవి వాస్తవాలు. కాబట్టే అతను డిపార్ట్మెంట్ లో ఈజ్ ఆల్రెడీ శిక్షార్హుడు అయి ఉన్నాడు. ఒక్కసారి డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విల్ ఆల్సో స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లా. అంతేకాకుండా పోలీస్ విల్ ఆల్వేస్ సీక్ ఫర్ అ బెటర్ టైం, బెటర్ ప్లేస్ అండ్ బెటర్ ఆపర్చునిటీ. ఎందుకంటే సెన్సిటివ్ సబ్జెక్ట్స్ లో పోలీసు హై హ్యాండెడ్ గా హ్యాండ్ పీస్ చేయరు. దే విల్ ఆల్వేస్ వెయిట్. ఎందుకంటే వెయిట్ చేసినంత మాత్రాన ద కేస్ విల్ నాట్ బి కాంప్రమైజ్డ్. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇలా మాట్లాడడం వల్ల నేనేదో రఘురామకృష్ణ ఏజెంట్ అని వాళ్ళందరూ కామెంట్లు పడతారు. రఘురామకృష్ణరాజు గారికి ఏమేమైతే చట్టాలు వర్తిస్తాయో బ్యాంక్ దోపిడీ విషయంలో, అవే చట్టాలు అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కానీ, రఘురామకృష్ణ గారి కస్టోడియల్ టార్చర్ విషయంలో కానీ ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ గారికి అయ్యే వర్తిస్తాయండి. ఆ దివంగత నేత, మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ విలువలు అయ్యి, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అండ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. మా అందరినీ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా రిలీజియస్ విషయాల్ని అట్రాక్ట్ చేసి ఇప్పటి వరకు కూడా ఒక మబ్బులో పెట్టారు.
ఐదర్ రఘురామకృష్ణరాజు ఆర్ పివి సునీల్ కుమార్. బట్ టు బి ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్, అది ఇద్దరు దొంగలే. మీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన ఈయన చేస్తున్నటువంటిది ఈ వెనకాతలంతా బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్త కర్మ క్రియా స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా వాళ్ళేనండి. కాంగ్రెస్ పార్టీ హావ్ వెరీ బ్రైట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది సబ్జెక్ట్. ఆకివీడిలో నిర్మించబడుతూ ఉన్న రామాలయానికి మీరు సపోర్ట్గా ఉన్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా? ఎందుకంటే పివి సునీల్ గారు రఘురామకృష్ణరాజు గారి నీడగా మిమ్మల్ని అభివర్ణించారు. సో ఎలా చూడొచ్చు? అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను వినండి. ఇట్ ఈస్ టూ డిఫరెంట్ డిబేట్స్ హియర్. ఒకటి ఏంటంటే యాజ్ అ పొలిటికల్ పార్టీ, ఓకే, రఘురామకృష్ణరాజు గారు అక్కడ రామాలయం కడదాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్ ద ఓన్లీ పొలిటికల్ పార్టీ దట్ వెంట్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రామాలయం దేర్. కనుమూరి బాపరాజు గారు, మా ఎక్స్ ఎంపీ గారు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, బీజేపీ వాళ్ళు రాలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాలేదు, తెలుగుదేశం వాళ్ళు రాలేదు, లేదు ఎవరు ఈ టీడీపీ వాళ్ళు రాలేదు, ఎవ్వరూ రాలేదు. అక్కడ శంకుస్థాపన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కనుమూరి బాపరాజు గారు ఒక్క ఆయనే కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళి రామాలయం నిర్మాణాన్ని సిమెంట్ చేశారు. టు బీ ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్, అసలు అక్కడ రామాలయం ఉండాలా లేదా అన్నటువంటి డిబేట్ కి సమాధానం చెప్పాల్సింది ఎలక్షన్స్. అది ఒక చిన్న పంచాయతీలో జరుగుతున్నటువంటి ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్. టు బీ ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్, అక్కడ పంచాయతీ లేదు. బికాస్ దెర్ ఇస్ నో పంచాయతీ ప్రెసిడెంట్ దేర్. అసలు అక్కడ ఎప్పుడైతే పంచాయతీ లేదో, ఆ పంచాయతీ ఎలక్షన్ జరగలేదో, ఆ పంచాయతీ కమిటీ లేదో, ఈ ఆర్గ్యుమెంట్ అనేది గవర్నమెంట్ దగ్గరికి వచ్చింది. గవర్నమెంట్ ఇమీడియట్ గా దాని మీద స్పందించే క్రమంలో అది స్టేట్ ఇష్యూ అయిపోయింది. దిస్ హ్యాస్ ఫార్మ్డ్ లైక్ ఎ వైరస్ టు ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. బట్ దిస్ ఈస్ అ పంచాయతీ లెవెల్ సబ్జెక్ట్. యాజ్ దెర్ ఇస్ నో పంచాయతీ కమిటీ, దెర్ ఇస్ నో ఎలక్షన్స్. It is been brought to the notice of the state government, and immediately this has become a big news and a bright news. సో ఆ ప్రజలు గాని ఎన్నుకున్నటువంటి పంచాయతీ బాడీ గాని ఆకివీడి అనే గ్రామంలో ఉంటే అక్కడ పంచాయతీ సెక్రటరీ, ఆ పంచాయతీ ప్రెసిడెంట్, ఆ పంచాయతీ మెంబర్స్ ఏది డిసైడ్ చేస్తే అక్కడ అదే జరుగుతుంది. అంతేగాని other than Panchayati, see, like how the Prime Minister of the country, the President of the country, the Chief Minister of the state, and the MLA of that constituency, the Panchayati President and the Panchayati Committee will decide what should be there, not you and me or this PV Sunil Kumar or Raghuram The Panchayati will decide what should be there. కొన్ని వివాదాలు జరిగినప్పటికీ కూడా ప్రజల సంపూర్ణ సమ్మతితో కొన్ని విరాళాలు కూడా 1 డేలోనే, అంటే హాఫ్ డేలోనే సేకరించి అక్కడ రామాలయ నిర్మాణానికి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అంటే ప్రజలు కోరుకున్నట్లేనా అనుకోవచ్చలా? అంటే ఆ విలేజ్ లో ఎంతమంది ఇచ్చారు అనేది కదండి క్రైటీరియా. అలాగైతే టు బి ఆనెస్ట్, అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందండి. అక్కడ రామ మందిరం కట్టారు, బాబ్రీ మసీదుని కూల్చి. అలాంటి చోట బీజేపీ వాళ్ళు ఓడిపోయారు. సో ఇక్కడ కూడా I don't want to struck into this unwanted debates, but అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగాల్సింది ఏంటంటే ఎలక్షన్. ఆ ఎలక్షన్ జరిగిన వెంటనే పంచాయతీ బాడీ ఫామ్ అవుతుంది. ఆ పంచాయతీ ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి పంచాయతీ ప్రెసిడెంట్, పంచాయతీ మెంబర్స్ అందరూ కలిసి అక్కడ ఏం నిర్ణయిస్తే అక్కడ అది ఉండాలి. అంతేగాని నేను చెప్పకూడదు అక్కడ ఏం ఉండాలి అనేది. మీకు ఇంకో విషయం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రాముడి దేవాలయం కట్టడం అనేది ఎంత ఇంపార్టెంటో, అక్కడ చర్చ్ ఉండడం కూడా అంత ఇంపార్టెంట్, అక్కడ మసీద్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్, గొంతేలమ్మ తల్లి గుడి ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. బికాస్ ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు ఏమన్నా ముస్లిం ఫెస్టివల్స్ అయితే మాకు బిర్యానీ తీసుకొచ్చేవారు. క్రిస్మస్ అయితే మేము అందరం వాళ్ళకి స్నాక్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళు, ఇంట్లో చేసినటువంటి స్నాక్స్. లేదంటే మాకు సంక్రాంతి వచ్చిందంటే అందరం కోడి పందాలకి వెళ్ళి మేము అందరం కలిసి చక్కగా ఆడుకొని, భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే అన్ని కులాలు, అన్ని మతాలు కలిసిమెలిసి ఉండే. కానీ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే
ఈ అక్కడ నిజంగా వాస్తవం ఉన్నా లేకపోయినా హిందూ కమ్యూనిటీలో సెన్సిటివ్ సబ్జెక్ట్ మీద రియాక్ట్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉన్నా వీళ్ళు మెంబర్స్ పరంగా ఎక్కువ, బికాస్ హిందూ డామినేటెడ్ కంట్రీ ఇండియా. వాళ్ళని క్యాష్ చేసుకుని మిగిలిన వాళ్ళు రెచ్చగొట్టడానికి ఇటువంటి అల్లర్లు సృష్టిస్తారు. సో ఇలాంటి అల్లర్లు సృష్టించడం వల్ల వాళ్ళు ఓట్ల పరంగా బెనిఫిట్ అవుతారు. సో దీని ఎంతటి వెనకాల ఈ ప్రాక్టీస్ వెనకాతలో ఒక ఉగ్రవాద చర్య ఉంటది. అదే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా. సరే, ఈ ఆకివీడు రామాలయం గురించి, రఘురామకృష్ణంరాజు గారి గురించి పక్కన పెడితే, ఇప్పుడు ఏదైతే రీసెంట్గా ట్వీట్ చూసామో పివి సునీల్ గారికి సంబంధించి మీ విషయంలో, మీరు రీట్వీట్ ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? ఇదిగోండి చూడండి, అంబేద్కర్ ఇండియా మిషన్ అనే సంస్థ ఏదైతే ఉందంటే అండి, అది ఒక చాలా మంచి సంస్థ అండి. ఎందుకంటే పివి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో అంబేద్కర్ ఇండియా మిషన్ అనే సంస్థ పంచాయతీలు, ప్రతి దళిత వాళ్ళలోని పంచాయతీలు ఉండాలి అని చెప్పి ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. అందులో ఇలాంటి తప్పుడు ఇగో మీరు కొంచెం సంయమనం పాటించండి సార్, పందులన్నీ బురదలో కొట్టుకుపోతాయి. ఏంటండి ఇది? అసలు అంబేద్కర్ గారి పేరు పెట్టి, అంబేద్కర్ గారి పేరు మీద ఒక సంస్థ పెట్టి ఇలాంటి పోస్టులు పెడుతున్నాడంటే అతని మానసిక వ్యాధి ఏదైతే ఉందో ఇది ఇట్స్ వెరీ క్లియర్ ఇయర్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇయర్. ఇప్పుడు తను పెడుతున్నాడు ఇదిగోండి, అంబేద్కర్ ఇండియా మిషన్ లో ఇదిగోండి ఈ ఫేక్ న్యూస్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో వచ్చినటువంటి ఒక ఫేక్ న్యూస్. ఇవన్నీ చూడండి, ప్రజలందరూ ఇంకోండి, నేను చంద్రబాబు నాయుడు గారు చేతులు వేసుకుని దిగినటువంటి ఫోటో ఇది. అసలు మీకు ఒక విషయం చెప్తున్నాను, నేను కలిసింది టీడీపీ ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు గారిని కాదండి, సిఎంఓలో ముఖ్యమంత్రి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఫోటో కూడా ఏదైతే సర్క్యులేట్ అవుతుందో, జగన్ సిఎంఓలో ముఖ్యమంత్రి. ఒక హర్షకుమార్ గారి కొడుకుగా నేను అపాయింట్మెంట్ అడిగితే, రాష్ట్రంలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ మాది, దానికి ఒక ఫేస్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ గా ఉన్నటువంటి హర్షకుమార్ గారి సామాజిక వర్గం వాళ్ళ పార్టీల్లో కూడా ఉంటాయి. వైఎస్ జగన్ పార్టీలో ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉంటాయి, సిపిఎం లో ఉంటాయి, సిపిఐలో ఉంటాయి, ఆఖరికి బీజేపీలో మైన్యూట్ అండ్ మైక్రోస్కోపిక్ ఉండొచ్చేమో. కానీ నేను ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆ పార్టీ ప్రెసిడెంట్ కాదు కదా కలిసింది. ఇప్పుడు ఓల్డ్ దళిత సమస్యల మీద రాష్ట్రం అంతా తిరిగే క్రమంలో కొన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఆ సెక్రటరీతో మేము తీసుకున్నటువంటి అపాయింట్మెంట్ ని ఆయన అంబేద్కర్ ఇండియా మిషన్ లో పెట్టి, నేను ఆయన సొంత సమాజ వర్గానికి చెందినటువంటి నన్ను బ్యాట్ చేస్తున్నాడంటే మీకు అక్కడే అతని మానసిక వ్యాధి ఏంటనేది అక్కడే అర్థం అవ్వాలండి. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు పోస్టుల మీద పోస్టులు పెడుతూ ఉన్నా మీరు ఆయనకి కౌంటర్ అటాక్ చేస్తూ రీపోస్ట్ అనేది చూడలేదు. ఎలా ఎదుర్కోబోతూ ఉన్నారు సార్ మీరు? చూద్దామండి, ఇంకా ప్రతిదానికి కూడా కొంత అంటే వి విల్ లీవ్ ఇట్ టు హిస్ డిగ్నిటీ అండి. ఇప్పుడు కాంచీరామ్ గారు అన్నారు, కాంచీరామ్ గారు ఒకటే అన్నారు, రిటైర్ అయిపోయిన ఆఫీసరు వాడిపోయిన పువ్వు ఒకటే. నువ్వు నిజంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి నించుని ఫైట్ చేయాలి అనుకున్న క్రమం ఉన్నదనుకో, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి నువ్వు చూసి ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో రిజైన్ చేసి బయటికి రా, జాతంతా నిన్ను కిరీటం కింద ధరిస్తుంది. అంతేగాని ప్రభుత్వానికి మొత్తం బతుకున్నంతకాలం ఊడిగం చేసి రిటైర్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లో వస్తానంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం దగ్గర శాలరీ తీసుకున్నావు కదా, ఇల్లు హ్యాపీగా రెస్ట్ తీసుకో. రిటైర్ అయిపోయి రాజకీయాల్లోకి వస్తానంటే నిన్ను ఎవడో యాక్సెప్ట్ చేయడు, 10-15 ఓట్లు వస్తాయి, అంతకన్నా ఎక్కువేమి రావు. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి దానికి ఐ హ్యావ్ నో వర్డ్స్. ఐ జస్ట్ లీవ్ ఇట్ టు హిస్ డిగ్నిటీ. సార్, ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఏదైతే రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ కేసులు ఆయన సస్పెండ్ అయి ఉన్నారు, అలాగే A1 ముద్దాయిగా కూడా ఆయన ఉన్నారు, అయినా కూడా ఇలాంటి రాజకీయ ప్రసంగాలు కావచ్చు, మతపరమైనటువంటి విద్వేషాలు గురించి మాట్లాడడంతో పాటు ఆయన మీద సస్పెండ్ అయితే అయ్యింది, కానీ
చర్యలు తీసుకోవడం కానీ లేకపోతే అరెస్ట్ చేయడం కానీ విచారణ పూర్తి చేయడం కానీ ఇంతవరకు జరగలేదు. ఈ నెలాఖరికి ఆయన రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మీరు మీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమైనా దీస్ ఆర్ ఆల్ ప్రూవెన్ థింగ్స్. దట్ ఈస్ వై ఈజ్ అండర్ సస్పెన్షన్. మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే ఆరోపణలు కాదండి, ఇవన్నీ నిజాలు కాబట్టే అతను సస్పెన్షన్ లో ఉన్నాడు. మేబీ రేపు పొద్దున్న రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా దెన్ ఈ విల్ ద జ్యుడిషియరీ ఇన్వాల్వ్మెంట్ విల్ స్టార్ట్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అంత మాత్రాన మేమందరం ఆర్ఎస్ఎస్ ఆర్ఆర్ఆర్ ఏజెంట్లు అయిపోవండి. ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ రిటర్న్ బై ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. నువ్వు సిఐడి చీఫ్ గా ఉండి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గడ్డి తినమన్నాడు, వెంటనే ఒక అతన్ని తీసుకుని వెళ్ళి సెల్లో వేసి చెత్తగొట్టావు. అది తప్పు. భారత రాజ్యాంగం దానికి విరుద్ధం. మనందరం అంబేద్కర్ గారు వారసులు, అలా చేసి ఉండకూడదు. అలాగే రఘురామకృష్ణరాజు గారు పేద ప్రజలు, బలహీన వర్గాలు దాచుకున్నటువంటి డబ్బుతో బ్యాంకు దోపిడీ చేసి ఆ అప్పుని తీసుకుని వచ్చి వాళ్ళ పిల్లలు అని కేసుల్లో ఇరికించి ఆయన కూడా అలాంటి ప్రాక్టీస్ చేసి ఉండకూడదు. ఇప్పుడు ఇద్దరికిద్దరే. ఇప్పుడు నా మీద అటాక్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే వీళ్ళిద్దరూ కూడా ఆయనేమో క్రిస్టియానిటీకి వ్యతిరేకమని, ఈయనేమో క్రిస్టియానిటీకి అనుకూలమని, రిలీజియస్ ప్రాక్టీస్ అని, ఇంకోటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 25 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ అ వెరీ బేసిక్ ఫండమెంటల్ రైట్ గివెన్ టు ద ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, ఈ ఇద్దరు మధ్యలో మీ పేరు ఎందుకు వస్తుంది? మిమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనుకుంటున్నారు? శ్రీరాజ్ గారు ఎందుకు వస్తున్నారు? శ్రీరాజ్ గారు ఎందుకు కార్నర్ అవుతున్నారు? రాజులు ఎప్పుడు బాగానే ఉంటారండి. సేనాధిపతికి సైనికులకే కదండి దెబ్బలన్నీ. అంతే. సరే, ఏంటి సార్ ఇప్పుడు హర్ష కుమార్ గారు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అదే పార్టీలో ఉంటారా? పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయాలుగా ఇంకా యాక్టివ్గా అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అపోలో 24/7 you send me blood test. The minute you take my blood and give it to any counter, you see C positive there. It's Congress positive. అసలు అది బ్లడ్ లో ఉంటది. కాంగ్రెస్ కార్యకర్తకి అది బ్లడ్ లో ఉంటది. ఐఎమ్ నాట్ ఏ పాజిటివ్ ఆర్ బి పాజిటివ్ ఆర్ ఓ పాజిటివ్. శ్రీరాజ్ గారు కూడా అంతేనా? శ్రీరాజ్ గారికి కూడా అంతేనా? సో అది బ్లడ్ లో ఉంటది. కాబట్టి ఇంకా మీరు మాలాంటి వాళ్ళని మీరు ఏ పార్టీలో ఉంటారు అనేది మీరు అడగకూడదు. వీఆర్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్. సార్, అయితే ఇప్పుడు హర్ష కుమార్ గారు అంటే ఒక సంవత్సరం నుంచి మనం చూస్తున్నాము పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి మరణం విషయంలో ఎక్కడ ఏం జరిగింది అంటే ఎక్కడెక్కడ ఆయన కొంచెం ఆగి రిలాక్స్ అయ్యారు, అండ్ ఇంకొక చోట ఆగి ఫేస్ వాష్ చేసుకున్నారు, లేకపోతే ఆ బైక్ యాక్సిడెంట్ జరిగింది, ఇవన్నీ ప్రతి ప్లేస్కి వెళ్ళి మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంకేదో జరుగుతుంది, ఆయన మరణం వెనక ఇంకేదో ఉన్నాయని మాట్లాడుతూ ఉంటుంటే ప్రతి విషయాన్ని అక్కడ మీడియా ముందుకో లేకపోతే సోషల్ మీడియా ముందుకో తీసుకురావడం వల్ల ప్రవీణ్ పగడాల్ గారు మళ్ళీ ఆయన డ్రింక్ చేసే చనిపోయారా లేదా ఆయనకి కొన్ని వ్యసనాలు ఉన్నాయా, ఇలా అన్ని కూడా మాట్లాడుతున్నారు. ఇది కరెక్టే అనుకోవచ్చు అంటారా? ఇలా మళ్ళీ ప్రవీణ్ పగడాల గురించి తెర మీదకి తీసుకురావడం? ప్రవీణ్ పగడాల అసాసినేషన్ ఇస్ అ వెరీ క్లియర్ కట్ మర్డర్. ఇంకా దాంట్లో దేర్ ఇస్ నో కాంప్రమైజ్. మా దగ్గర అన్ని ఉన్నాయి, మీరు కంగారు పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కావాల్సినటువంటి విషయం ఏంటంటే క్లోజర్ సర్టిఫికెట్. ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఎస్పీ గారు, ఐజీ గారు ఈ కేసు క్లోజ్ అయిపోయిందని అన్ని ఇమీడియట్ గా మీడియా వాళ్ళందరి మీద నీళ్లు జల్లితే మీడియా వాళ్ళందరూ కామ్ అయిపోయి క్లోజ్ అయిపోయిందంట, ప్రెస్ మీట్ పెట్టి ఐజీ లేకపోతే ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా అన్నట్టు ఉండదు కదా. కోర్టులో ఇట్ ఈస్ అ వెరీ సిస్టమాటిక్ ఫైలింగ్, ఇట్ ఈస్ అ సిస్టమాటిక్ అప్రోచ్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ సిస్టమాటిక్ ప్రొసీజర్. ఆ కోర్ట్ ప్రాక్టీస్ అనేది చాలా కాంక్రీట్ గా ఉంటది, చాలా సిస్టమాటిక్ గా ఉంటది. సో ఇక్కడ చాలా వాళ్ళు బిఫోర్ దిస్ గవర్నమెంట్ క్లోజర్
కేసు క్లోజ్ చేసాం, ఇదిగోండి ఈ ఆధారాలని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయమనండి. సబ్మిట్ చేస్తే కదా ఆట మొదలవుద్ది. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా, అవి చూపించే ప్రయత్నం చేయొచ్చు కదా సార్? ఏమండి, ద యాక్సిడెంట్ స్పాట్ ఇట్ సెల్ఫ్ హ్యావ్ మెనీ అబ్జెక్షన్స్. ద యాక్సిడెంట్ స్పాట్ ఇట్ సెల్ఫ్ హ్యావ్ మెనీ అబ్జెక్షన్స్. నేను ఇంతకన్నా ఏమీ మాట్లాడలేను. మీకు నేను లెట్ ద పోలీస్ ఫైల్ అ క్లోజర్, దెన్ ది ఆర్గ్యుమెంట్ స్టార్ట్. See, our law associates is not a small team. Categorically, we are going to make a very strong argument in the High Court. అసలు వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పటికి? ఇట్ ఈస్ మోర్ దాన్ జగన్ గారు 5 years అండ్ ఇది 2 years, 7 years అయింది వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి. ఇంకా ఇప్పటికీ కేసు నడుస్తుంది కదండి. ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయి ఎన్ని రోజులు అయిందండి? 365 రోజులు అయిందండి. కంగారు పడకండి. 100% దొంగలందరినీ బయటకు తీసుకొస్తాం. మీరు చూద్దరుగాని కదా ఏం జరిగిందో. 2 కేసుల్లో దొంగల్ని బయటకు తీసుకొస్తారా? రెండో కేసు విషయంలో మాకు అంత అవగాహన లేదండి. కానీ వివేకానంద రెడ్డి గారు హత్య విషయంలో మాత్రం ఈ ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి దాన్ని ముద్దాయిల్ని చూపించి క్లోజ్ చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, ఈజ్ ద చీఫ్ మినిస్టర్. ఖచ్చితంగా ఆయన హిస్టరీ బుక్ లో ఈ మర్డర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది, ముద్దాయిని పట్టుకోలేకపోయాడో లేకపోతే ఆయనే చేయించాడు అని రాసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి దుస్థితికి ఆయన లోన్ అవ్వడు. కాబట్టి 100% రేపు పొద్దున్న ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవ్వే పరిస్థితి ఉన్నా, లేకపోతే ఆయన మనవడు రాజకీయాల్లో ఉన్నా, లేకపోతే ఆ భావి తరాలు ఇదిగో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హిస్టరీ బుక్ లో ఈ పేజ్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది చిన్న పిల్లోడిని అడిగి. అంటే సార్ శ్రీరాజ్ గారు, అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ హత్య జరిగి ఉండొచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. మరి ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే మేమే ఇలా రాసుకోవాల్సి వస్తుంది అని మీరు అన్నారు. మరి సొంత బాబాయ్ అలాగే కొడుకుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించింది. మరి బాబాయ్ హత్యకి సంబంధించిన దోషుల్ని ఎందుకు పట్టుకోలేకపోయింది అనుకుంటున్నారు మీ వేలో? అంటే అక్కడ అదే చెప్తున్నానండి. ఈ చంద్రబాబు ఇక్కడ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ స్వాతిజీ. నేను చెప్పేది ఏంటంటే, అయితే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ట్యాంపర్ చేశాడేమో, ఆధారాలు వాళ్లే చేయించారేమో, అసాసినేషన్ టీడీపీ వాళ్ళు అన్న అనుమానాలు ఉంటాయి. లేదు, ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 3 years లో పట్టుకున్నాడు అనుకోండి, ఆయన సమర్థవంతంగా పనిచేసినట్టు. లేదంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కాలయాపన చేసినట్టు. ఇప్పుడు ఏదైనా కూడా న్యాయస్థానంలో ఉన్న దాని గురించి మనం ఎంతకన్నా ఆర్గ్యుమెంట్ చేయలేము, ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు. సార్ మనకి టైం కూడా అయిపోతుంది. శ్రీరాజ్ గారిని ఫ్యూచర్ లో ఎలా చూడబోతూ ఉన్నాం? ఎమ్మెల్యే గానా లేకపోతే ఎంపీ గానా? మేడం, నాకన్నా సీనియర్స్ ఎప్పటి నుంచో చాలా మంది రాజకీయాల్లో ఒక అవకాశం గురించి వెయిట్ చేస్తున్నారు. నేను కూడా 2004 నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను. మీరు మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు లేకపోతే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే చట్టసభల్లో ఉంటాం. నేను ఒక్కడనే గమ్ముని రాజకీయాల్లో చట్టసభల్లోకి వెళ్ళిపోవాలని కోరుకునేవాడిని కాదు. ఇంకా యంగ్స్టర్ పెద్దలు ప్రజలు ఆశీర్వదిస్తే రెడీగా ఉన్నారు. నేను ఖచ్చితంగా తిరుగుతున్న మాట వాస్తవమే. కానీ నాతో కొంతమంది ఒక బ్యాచ్ ఉన్నారు. విజయవాడ నుంచి దేవినేని అవినాష్ గాని, అనంతపూర్ నుంచి పట్టాల శ్రీరామ్ గాని, ఇక్కడ నేను గాని, లేకపోతే కొంతమంది మేమందరం ఇంకా మాకు ఆపర్చునిటీ రాలేదు, కానీ మా వెనకాల వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు. ఇప్పుడు దేనికన్నా కూడా ఇక్కడ రాసి పెట్టి ఉండాలి. సో ప్రజల ఆశీర్వాదం ఉండాలి, ప్రజల ఆశీర్వాదం ఉండాలి, దేవుడి ఆశీస్సులు ఉండాలి. సో దాంట్లో భాగంగా వన్ డే విల్ బి సక్సెస్ఫుల్. బట్
I personally, what I do is every day we take representations from public. We don't compromise ourselves for a MLA seat or a MP seat. మేము ప్రతిరోజు కూడా పేద ప్రజలు, అణగారిన వర్గాల దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకుంటాం, వాళ్ళ గురించి పోరాటాలు చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని మా విజిల్ ఛానల్ కోసం స్పెండ్ చేశారు. చాలా విషయాలు మీతో మాట్లాడి తెలుసుకున్నాము. ఈ పోస్టుల వార్ ఇక్కడితో అయిపోతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.